ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కీసేమయ్యాయి. అవని, ఏంటి సార్? నా కార్ కీస్ కనిపించడం లేదు. అయితే నన్నేం చేయమంటారు? 1 minute అవని. అవని, నా కీస్ కనిపించడం లేదు. నువ్వేమైనా దాచావా? అవును, మరి ఇప్పుడు నాకు అదే పని. బావతో సరదాలు సరసాలు, దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకునే పరిస్థితిలో నేను లేను. మరి నా కీస్ ఏమైనట్టు? మీ కీస్ తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ మధ్య నా కీస్ దాచి ఆట పట్టించారు. ఇప్పుడు మీ కీస్ దాచుకుని నాటకాలు ఆడుతున్నారా? నిజంగా కనిపించట్లేదు. మీటింగ్కి టైం అవుతుంది. అవని, నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తావా? సారీ. ఓసారి నీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే నిన్ను నా కార్లో డ్రాప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేయొచ్చు కదా. అంతకుముందు నేను మిమ్మల్ని డ్రాప్ చేశాను. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? డ్రాప్ చేయడం కుదరదు అని అంటాను. ఇదేనా నీ చివరి మాట? అవును. ఇది చాలా దారుణం అవని. మేడం, ఏంటి అక్షయ? ఒకసారి ఇలా రండి. ఎందుకు? రండి చెప్తాను. అక్షయ్ ఏం చేయబోతుంది? మా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించబోతుందా? అవని మొండి గట్టం అస్సలు వెళ్ళదు. ఏంటమ్మా? మీ గొడవంతా విన్నాను. అందుకే మీతో మాట చెప్పాలని పక్కకు తీసుకొచ్చాను. ఏం చెప్తావు? మీరు భార్యాభర్తలు, పైగా ఒకే చోట వర్క్ చేస్తున్నారు. కలిసి వెళ్తే తప్పేంటి? అది కాదురా. మీరు చెప్పేవన్నీ నేను వింటున్నాను. మరి నేను చెప్పేది మీరు కూడా వినాలి కదా. మీరు నాకు పాఠాలు చెప్తారు కానీ మీరు పాటించరా మేడం? ఒకరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మరొకరు హెల్ప్ చేయాలి. అందుకే ఇద్దరూ కలిసి వెళ్ళండి. నా మాట కాదనకండి. అక్షయ చెప్పింది కాబట్టి ఓకే అంటున్నాను. వెళ్దాం రండి. ఏం చెప్పావు తల్లి, ఇంత తొందరగా ఒప్పుకుంది? ఏదో నాకు తోచింది చెప్పానులేండి. ఇక మీరు బయలుదేరండి. రండి, కూర్చోండి. సార్, ఒకసారి ఇలా రండి. ఎందుకు ఎందుకు అక్షయ? రండి చెప్తాను. బావకి ఏం చెప్పబోతుంది? ఏంటమ్మా? మేడం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు వెనక కూర్చుంటే బాగుంటుందా? ఏ బాగోదా? తెలిసిన వారు ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. అవునా? సార్ వెనక మేడం ఉంటే జంట చూడ చక్కగా ఉంటుంది. మేడం వెనక సార్ ఉంటే బాగోదు. నువ్వు చెప్పింది కరెక్టే. అయితే మీరు డ్రైవింగ్ చేయండి. తాను ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. సరే పద. అయిపోయాయా మంతనాలు? నేను వస్తాను కానీ డ్రైవింగ్ మాత్రం నాదే. ఎందుకలా? అంతే. నేను వెనక కూర్చుంటే పిచ్చి వేషాలు వేస్తారు. నేను ఒప్పుకోను. అంతేనా? అంతే. కుదరదు అంటే కుదరదు. మేడం, చెవిలో పడేయండి. సార్ని వెనక కూర్చోబెట్టుకుని మీరు డ్రైవ్ చేశారనుకోండి, చూసేవారంతా మీరు సార్ని కంట్రోల్లో పెట్టారని, మీరు సార్ మాట వినరని, మీకు ఈగో అని అనుకుంటారు. అలాంటి చెడ్డ పేరు మీకు అవసరమా? అవసరం లేదు. అందుకే సార్ని డ్రైవ్ చేయనివ్వండి. సరే.
తమరే డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ. పట్టుకో. ఎక్కు. మేడం, సార్ భుజంపై చేయి వేసుకోండి, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పడిపోతారు. అక్షయ బాయ్. బాయ్. అవని, ఉమ్, చెయ్యెందుకు తీసేశావు? నా ఇష్టం. ఇంటి దగ్గర అక్షయ్ పట్టుకోమని చెప్పింది కదా. అక్కడ అక్షయ ఆనందం కోసం మీ భుజం మీద చేయి వేశాను. మీ ఆనందం కోసం దాన్ని కంటిన్యూ చేయలేను. ఎలా పట్టుకోవో నేను చూస్తాను. ఎందుకు సడన్ బ్రేక్స్ వేస్తున్నారు? కావాలని పిచ్చి పనులు చేయకండి సార్. స్పీడ్ బ్రేకర్ మేడం, నేనేం కావాలని చేయడం లేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదుగా. అరే, నిన్న ఇక్కడే ఉండాలే, ఎటో వెళ్ళిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళింది? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. మీ ఆడాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారంటే ఇంకదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. తమరేదో పెద్ద బుద్ధిమంతుడిలాగా నటించకండి. ముందు చూస్తూ డ్రైవ్ చేయండి. అబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు బ్రేక్ వేశారు? అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు కదా. ఉందని నేను చెప్పానా? మరెందుకు వేశారు? అదిగో మీ అక్క కనిపించిందని వేశాను. అవును, కారేమైంది? స్కూటీ మీద వెళ్తున్నారు. కీస్ కనపడటం లేదు వదిన, అందుకే స్కూటీలో ఆఫీస్కి బయలుదేరాం. కార్ కన్నా అవని స్కూటీనే బాగా ఎంజాయ్ చేస్తుంది. అవని కదా? చెప్పవేంటి? చెప్పు. అవునక్క. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట ఎలాంటి గొడవలు లేకుండా మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి. మేము చాలా బాగుంటున్నాం వదిన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.